ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 26/2/2021 ఈరోజు దేవుని వాగ్దానం, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28. దేవుడు మిమ్మును దీవించును గాక. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28. ఈ దినము కొరకైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుడు డైరెక్ట్గా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మన మార్గముల మీద తన వెలుగును ప్రకాశింపచేస్తాడంట. ఎప్పుడైతే ప్రభు మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపచేస్తాడో చీకటి అనేది తొలగిపోతూ ఉంది, అంధకారం అనేది లేకుండా పోతుంది. సాతాను సంబంధమైనటువంటి కార్యాలు, సాతాను సంబంధమైనటువంటి క్రియలు మన యొక్క మార్గముల మీద కనబడకుండా వాటిని దేవుడు సంపూర్ణముగా లయపరచువాడుగా మనకి కనబడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి అని అన్నప్పుడు, మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ఎవరు? ప్రభువే. మన మార్గముల మీద ప్రభు మరి ప్రకాశిస్తున్నప్పుడు, ఆయన ఉదయిస్తున్నప్పుడు, ఆయన మన మార్గముల మీద వెలుగుగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. వెలుగు ఎవరో కాదు, ప్రభువే. కనుక మన జీవితంలో ప్రభు మనకు వెలుగుగా ఉన్నప్పుడు చీకటి మాత్రం కూడా అది పనిచేయదు. చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి సంబంధమైన పనులు, చీకటి సంబంధమైనటువంటి మరి సాతాను సంబంధమైన కార్యాలు ఏవి కూడా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో అవి పని చేయకుండా ప్రభువే మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ఏ వ్యక్తి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుందో, ఏ వ్యక్తి యొక్క మార్గం మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటూ ఉందో, ఆ వ్యక్తి యొక్క జీవితం మరి దేవుని వెలుగుతో నింపబడుతూ ఉంది, దేవుని మహిమతో నింపబడుతూ ఉంది. దేవుడు వారి ద్వారా సంతోషించి ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మనం చేపట్టి, ప్రభువా నా మార్గముల మీద మీ వెలుగును ప్రకాశింపచేయండి, చీకటికి ఎంత మాత్రము చోటు లేకుండా చేయండి, సాతానికి, అపవాదికి ఎంత మాత్రమును చోటు లేకుండా చేయండి అని మనం ఆశపడి ప్రార్థించి ప్రభుని అడిగితే ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మన మార్గాల్లో ప్రభువే ఉంటాడు. ఆయనే వెలుగుగా, ఆయనే మన ముందు నడుస్తూ మనల్ని ఆయన నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు నా త్రోవలలో
నాకు వెలుగుగా ఉండి నన్ను నడిపించు, నాకు సహాయం చేయమని అడిగితే ప్రభు తప్పకుండా ఆయన చేసేవాడుగా కనబడతా ఉంటూ ఉన్నాడు. అది మనకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు ఏది ఆజ్ఞాపిస్తాడో దానిని చేస్తాడు, జరిగిస్తాడు. ఇంకా చీకటికి మన మార్గాల మీద, మన జీవితం మీద, మన కుటుంబం మీద, మన మీద ఏమాత్రం వానికి ఎలాంటి అవకాశం లేకుండా ప్రభు చేస్తాడు. నీతిశూరుడైన ప్రభు, వెలుగై ఉన్న ప్రభు మన యొక్క మార్గాల మీద ఆయన ప్రకాశించినప్పుడు లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన అంధకార శక్తులకు సంబంధించిన చీకటి కార్యాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వెలుగు ప్రకాశించగానే మన మార్గముల మీద వాళ్ళు పారిపోతారు. వాడు ఎవడు ఉండలేడు. మనం లైట్ అయ్యగానే చీకటి ఎలాగ వెళ్ళిపోతుందో అలాగున సాతానుడు, వాని యొక్క అనుచరులు, లేక వానికి సంబంధించిన వాళ్ళందరూ ఈ వెలుగు దగ్గరకు రాకుండా వారు వెళ్ళిపోతారు. కనుక ప్రభు ఆ వెలుగు ప్రకాశించేది ప్రభు. కాబట్టి మన మార్గాల మీద వెలుగు ప్రకాశించాలి అని, చీకటికి ఎంత మాత్రం చోటు లేకుండా ఉండాలి అని ఆశించి మనం ప్రార్థన చేస్తాం, దేవుని మీద ఆధారపడతాం. కనుక నీకున్న పరిస్థితులు ఏవైనప్పటికీ ఏమాత్రం కూడా నీవు నిరాశపడకుండా, కృంగిపోకుండా, ఒకవేళ నీ మార్గాలు మరి విరుగులేనివిగా, నీ మార్గములు చీకటితో కప్పబడినవిగా, నీ మార్గములు నీకు కనబడనివిగా, నీ మార్గములు అవి భిన్నముగా ఉన్నప్పటికీ ఈ వాగ్దానాన్ని కోరుకున్నప్పుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. నీవు కూడా ప్రకాశిస్తావు, నీ కుటుంబం ప్రకాశిస్తుంది, నీ బిడ్డలు ప్రకాశిస్తారు, మరి నీ వారందరూ ప్రకాశిస్తారు. నువ్వు కోరుకున్నటి ద్వారా ప్రభు వాగ్దానాన్ని నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా నెరవేరుస్తాడు. ప్రభు సహాయపడతాడు. అలాగున ప్రభు మీకు సహాయపడాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి మీరు కూడా పాలు పొందాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు కూడా దయచేసి ఏకీభించమని మనవి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మకమైన, శక్తి కలిగిన, మహోన్నతుడైన, పరిశుద్ధుడైన, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, శక్తిగల దేవుడు, అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా, ఎంతోమంది ప్రార్థించమని మరి కోరి ప్రార్థన మనవులు వారు పెట్టి ఉంటున్నారు. ప్రభా, అనేకులు మీ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాము. ప్రేమగల పరలోకపు తండ్రి, మీరే సహాయం చేయండి, దాన్ని మీరు పాలించు. రక్షణ లేని వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసులైన వారి గృహాల చుట్టూ మీ కాపుదల, భద్రత అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభా, మీరే సహాయం చేయండి, దాన్ని మీరు చూపించు. ప్రభా, ప్రతి వారి అవసరాల అక్కర్లు మీరు తీర్చు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకే ప్రార్థిస్తున్నాం.
ప్రభా మరి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారి కొరకు, కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరే సహాయించండి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 కంట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం. దర్శించు, రక్షించు, లోతైన కార్యం చేయము, పాపం గురించి, నీతిని గురించి ఒప్పింపచేయము. ప్రభా మీరు కృప చూపించు, దయ చూపించు, నడిపించు. మీరే కార్యములు జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకే ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ సేవకులు, వారి కుటుంబాల కొరకు, బాధులైన సహోదరుల కొరకు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయండి. మా ప్రేమ గల తండ్రి, సువార్త ప్రకటించబడిన స్థలాల కొరకు, సువార్తను వ్యతిరేకించే వారి కొరకు, మా ప్రభా సువార్త ప్రకటించబడవలసిన స్థలాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేక కొడుకులు, స్పెషల్ మీటింగ్స్ ప్రభా మీరే సహాయం చేయండి. మీరే కృప చూపించు, దయ చూపించు. శత్రు కార్యములపైన విజయమును దయచేయండి. మీ నామునకు మీరు మాయం తెచ్చుకోనండి. మా ప్రభా మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రేమ గల తండ్రి, మీరు సహాయం చేయండి. దయను మీరు చూపించు. మీ నామానికి మీరు మాయం తెచ్చుకోనండి. దేవా మీరు సహాయపడండి. ప్రభా నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించు. మా ప్రభా మీరు అక్కడ కొరకై సార్వత్రిక సంఘాన్ని మీరు సిద్ధపరచండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా అనేకులను మీరు దర్శించు, రక్షించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి మీరు సహాయం చేయండి. అందరూ అంతటా మారుమనసు పొందినట్లుగా చేయండి. కృప చూపించు, దయను మీరు పాలించు. మీ నామునకు మీరు మాయం తెచ్చుకునండి. మా ప్రభా శ్రీకాళహస్తిలో ఉన్న, బెతెస్దాలో ఉన్న పరిశుద్ధుల కొరకు, కడప బేతేల్లో ఉన్న పరిశుద్ధుల కొరకు, మలక్పేట హోరేబులో ఉన్న పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. సంఘాన్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచు. అనేకులను దర్శించు, లోతైన కార్యించు. ప్రభా మీరే ప్రతి ఒక్కరికి సహాయపడండి. మా దగ్గర ఉన్నటువంటి ప్రియుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నారాయణ పలాన్ కొరకు, శామ్యుల్ కొర్నేలియస్ కొరకు, సౌడు జీవ బ్యాక్ పెయిన్ కొరకు, పాల్ సుబ్రాడన్ కొరకు, మా ప్రభా రూత్ మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆనుకన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ్ కుమార్ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి జ్యోతి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి జీవన్ కుమార్ కావలసిన మరి తండ్రి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా మీరే సహాయం చేయండి. మరి కరుణ సిస్టర్ కుమారుడు సన్నికి మంచి ఆరోగ్యం, రక్షణ దయచేయండి. వరమని బెంజమిన్ ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎన్ఎంలో కొరకు ప్రార్థిస్తున్నాం. శారమ్మ కొర్నేలియస్ కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రేస్ అక్క కొరకు ప్రార్థిస్తున్నాం. బిఎల్ దావదన్ ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యే ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి జి ఎస్తేర్ అక్క కొరకు ప్రార్థిస్తున్నాను. వీరందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విమలావారి ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా మరి మీరే సహాయం చేయండి. మా ప్రభా యేసుమని కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి సంతోష్ మాంటి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రమోద్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. స్వాతి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలు తెచ్చు. సహోదరి రాణి, సుహాసిని సిస్టర్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. చూడు మోజెస్, అలాగనే పాల్, హేనా వారి యొక్క మ్యారేజెస్ కొరకు, మరి ఆనిక్స్ మరి తండ్రి ఐడా కొరకు ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానములో తెలుగులో ఎదిగి వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మీ సొంత సమయంలో రక్షించు. అలాగే సోదరి మేరీ తన అవసరాలు అక్కర్లు తీర్చు. మరి తన శ్రీవర్ధని మీరే జ్ఞాపకం చేసుకొని ముట్టి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. పరమ వైద్యుడుగా మీరు మీ దాసరాలను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభాసుడు జాషువా మరి డానియల్ కొరకు ప్రార్థిస్తున్నాం. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సహాయం చేయండి. సహోదరి
ప్రిసిల్లా జీ కొరకు ప్రార్థిస్తున్నాం. తన అవసరాల అక్కర్లన్నీ తీర్చు. సోదరి టీ కుమారి జిమ్మి మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తున్నాం. కార్తీక్ కర్ల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. రవీంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు వారికి సహాయం చేయమని వేడుచున్నాం. మా ప్రభా, మరి సౌజన్య, మరి శరణ్య, మరి మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరే కృప చూపించు. మరి సర్ జోసెఫ్ విలియమ్సన్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే ముట్టి తాకి స్వస్థపరిచే ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా, ఈ దినం ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజ్ డేలు, మా ప్రభా బర్త్డేలు జరుపుకుంటున్నారు, వారికి మీరు సహాయం చేయండి. మీరే కృప చూపించము. మేలుకే జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చు. విడోస్ కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, విశ్వాసులుగా ఉన్నవారి కుటుంబాల కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారి కొరకు, ఎవరైతే ఇరుకుల ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలు, ఆ పరిస్థితుల్లో కూడా వెళ్తున్న వారి కొరకు, కోవిడ్-19తో బాధపడుచున్న వారి కొరకు, మా ప్రభా, మరి హౌస్ క్వారంటైన్లో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే సహాయమును చేయండి, దయ చూపించు. మా ప్రభా, ప్రతి వారిని మీరు ఆకడ కొరకే మీరు సిద్ధపరచు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మీరే సహాయం చేయండి. సంపూర్ణంగా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటుండగా మీరే సహాయం చేయమని ప్రభా, అన్ని విషయాల్లో తోడుగుండమని మా తండ్రి, ఈ ప్రార్థన పరిచర్యను దీవించు. ఈ ప్రేయర్ మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులకు కావలసిన ఆదరణ, ఓర్పు, ధైర్యం మీరు కలిగించమని ప్రార్థిస్తుంటారు. తండ్రి, మీరే సహాయం చేయండి. మీ ఏర్పాట్లో ఉంచు. రక్షణ లేని పిల్లలను దర్శించి రక్షించు. మీరే నడిపించమని, మీరు కార్యములు జరిగించమని మా ప్రార్థన మీరు ఆలకించినందుకే మీకు వందనములు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ, యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మరి మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. మరి ఈ ప్రార్థన మీకు ప్రయోజనకరంగా, మేలుకరంగా ఉంటుంది అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇది మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మా ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మా ఈ పరిచర్యలో మీరు మాకెంతో తోడ్పడిన వారు అవుతారు. మీరు ఈ పరిచర్యలో భాగస్వాములుగా మాతో కూడా కలిసి ముందుకు సాగాలని మనం చేస్తూ ఉన్నాం. మరి మా యొక్క ఫోన్ నంబర్ 9440133402. మరొక ఫోన్ నంబర్ 9951009947. ఈ ఫోన్ నంబర్స్కి మీరు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. మరి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా మీకు సహాయము చేస్తాడు. నిరీక్షణ కలిగి, విశ్వాసంతో, ఏమాత్రం కూడా నిరాశపడకుండా, కృంగుదలలోనికి వెళ్లకుండా తగిన కాలంలో ప్రభు మీకు సహాయపడతాడు. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగున ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్.